ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠంగా సాగుతున్న అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. ఆర్సీబీ, కేకేఆర్, లక్నో జట్లతో జరిగిన గత 3 మ్యాచ్ల్లోనూ అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తాము ఓడిపోవలసి వచ్చిందని హైదరాబాద్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ 3 కీలక ఘటనలపై అన్ని ఆధారాలతో బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేయాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయించినట్లుగా సమాచారం. మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెట్ అవుట్ అయిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్ను తాకినట్లు రిప్లేలో అనిపించింది. కానీ థర్డ్ ఎంపైర్ అన్ని యాంగిల్స్ నుంచి సరిగ్గా పరిశీలించకుండానే అవుట్ ఇవ్వటంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఆ సమయంలో క్లాసెన్ క్రీజులో ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను వరుణ్ చక్రవర్తి పట్టే క్రమంలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీనిపై అభిషేక్ శర్మ మైదానంలోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇలా వరుసగా టాప్ ఆర్డర్ బ్యాట్లు అంపైర్ల తప్పిదాలకు బలి కావటం టీం ధైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఆదివారం లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో అవీష్ ఖాన్ చేసిన పని టోర్నీలోని అతిపెద్ద వివాదంగా మారింది. రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటక ముందే డకౌట్ లో ఉన్న అవీష్ ఖాన్ తన బ్యాట్ తో దానిని లోపలికి తోసేశాడు. క్రికెట్ రూల్ 19.8 ప్రకారం ఇది అనధికారిక జోక్యం. ఇలాంటి సమయంలో ఆ 4 పరుగులు రద్దు చేసి ఫీల్డింగ్ టీంకు 5 పెనాల్టీ రన్స్ ఇవ్వాలి. కానీ ఎంపైర్లు దీనిని గమనించకపోవటం వల్ల హైదరాబాద్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 1 గెలిచి 2 ఓడిపోయింది. అంపైర్ల నిర్ణయాలు సరిగ్గా ఉండుంటే హైదరాబాద్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. టెక్నాలజీ ఇంతగా అందుబాటులో ఉన్న అంపైర్లు ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు చేయటంపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఆరెంజ్ ఆర్మీకి న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.